నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగులకు గత 2 సంవత్సరాలుగా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వని వైనాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గిద్దలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, అద్దంకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మరియు కాకుమాన్ రాజశేఖర్ పాల్గొని విద్యార్థి నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, బొట్ల రామారావు, కేవీ రమణారెడ్డి, మాదాసి వెంకయ్య, కర్ణాటి ప్రసాద్, నగర అధ్యక్షులు కటారి శంకర్, పోసం మధుసూదన్ రెడ్డి, క్రాంతి కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గొంగడి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, ఎర్జర్ల రమేష్, కరుణాకర్, దేవరపల్లి అంజిరెడ్డి, మలిశెట్టి దేవ, తోటపల్లి రవి మరియు తదితర జిల్లా నగర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సిలో అన్ని అక్రమాలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 4 ఉద్యోగాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. రియల్గా వాళ్ళు స్పోర్ట్స్ ఫెలోస్ కాదు. ఈ భరత్ వైజాగ్ ఎంపీ, అట్లా ఒక ఎమ్మెల్యే పేరు కోన రవికుమార్, వాళ్ళిద్దరు అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా వాళ్ళే ఒక 75 అప్లికేషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత అవుట్ సోర్సింగ్ ద్వారా క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఎవడైతే అవుట్ సోర్సింగ్ లో క్వశ్చన్ పేపర్ తయారు చేశాడో వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇదంతా మోసమే కదా. ఆ డిఎస్సి మొత్తం తప్పని చెప్పి అది రద్దు చేయాలని, ఎంక్వైరీ చేయాలని దీని మీద సిబిఐ డిమాండ్ కూడా చేస్తూ కోర్టు కొడేసాం. తర్వాత వాటిని ఎట్లా అమ్ముకున్నారు, ఆ ఉద్యోగాలను అమ్ముకున్నారు, దీంట్లో పెన్ డ్రైవ్లు, వీడియోలు ఉన్నాయి. దానికి సంబంధించిన అర్హత కలిగిన వాళ్ళకి ఏమో ఇవ్వకుండా అనర్హులకి వాళ్ళు ఇష్టం వచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వటం, వీళ్ళ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఏమో ఉద్యోగం లేకపోవటం, ఎవడైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళకి ర్యాంకులు రావటం, పేపర్లు అమ్ముకొని క్లిక్ చేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్టుగా వీడియో రికార్డులు కూడా, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఇవన్నీ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. దీని మీద మేము నిరసన తెలియజేస్తూ మీకు ఇస్తున్నాం. ప్రభుత్వానికి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ విద్యామంత్రిగా ఒక డిఎస్సి చేపట్టాడు. ఆ డిఎస్సి మొత్తం అక్రమాల పుట్ట, అవినీతిమయం, ఉద్యోగాలు బహిరంగంగా అమ్ముకోవటం, వేలంపాట్లు. ఏదైతే డిఎస్సి పేపర్ తయారు చేయాలో నిపుణులు తయారు చేయకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేత తయారు చేయించడం, అవుట్ సోర్సింగ్ వాళ్ళే మళ్ళీ డిఎస్సి పరీక్ష రాయటం, వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వస్తాయి. ఈ పేపర్ను పబ్లిక్గా అమ్ముకున్నారు. ఇవి సరిపోక స్పోర్ట్స్ కోటాని, ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఇవాళ మనం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలన్నా
లేదా మెడికల్ కాలేజీలో చేరాలన్నా వాడు క్వాలిఫై అయినాక, నీట్లో క్వాలిఫై అయినాక వాడు స్పోర్ట్స్ కోటాని పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇక్కడ డిఎస్సిలో మాత్రం వాళ్ళు అసలు పరీక్ష రాయరు, నేరుగా ఉద్యోగాలు ఇస్తారు, అమ్ముకుంటారు. అవేమైనా మెరిట్ వాళ్ళు ఏమైనా జాతీయ ర్యాంకులు కొట్టిన వాళ్ళు అంటే ఒక్కరు కూడా కాదు. బాలకృష్ణ గారు అల్లుడు భరత్ ఒక జూడో అసోసియేషన్కి ప్రెసిడెంటు, ఇంకొక కోన రవికుమార్ ఆయన ఒక దానికి ఒక సాఫ్ట్ బాల్కి ఆయన ప్రెసిడెంటు. వీళ్ళిద్దరే 75 సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఒక 2 విభాగాల్లో సాఫ్ట్ బాల్ ఎవరికి అదేం ప్రాముఖ్యత కలిగింది కాదు, జూడో అనేది ప్రాముఖ్యత లేదు. వీళ్ళ కూడా మనం ప్రాముఖ్యత నేర్చుకోవాలి. ఇవేవి చాలంటే ప్యాకాట్ను కూడా స్పోర్ట్స్ కోటాలు పెట్టారు. వీటన్నిటికీ సర్టిఫికేట్లు, కనీసం పాల్గొన్న సర్టిఫికేట్లు, మెరిట్ కూడా కాదు, పాల్గొన్న సర్టిఫికేట్లు అమ్మి 430 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో 20 లక్షల కాడికి అమ్ముకున్నారు. పేపర్లు కూడా మెగా డిఎస్సి అని చెప్పిన పేపరు, క్వాలిఫైడ్ టెస్ట్ పేపర్ కూడా అమ్ముకున్నారు. ఇంత దారుణం. ఎన్టీ రామారావు మనవడగా పుట్టి ఈ కక్కుర్తి ఏందో మనకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రిగా మీ అయ్యే 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, నువ్వు విద్యాశాఖ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. ఇంత దిగజారితే అట్ట లోకేష్ గారు? తక్షణమే నీకు ఆ విద్యాశాఖలో కూర్చునే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి ఈ తెలుగు రాష్ట్రంలోని పిల్లలకి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. మీ తాత ముఖ్యమంత్రి, మీ తండ్రి ముఖ్యమంత్రి, ఇంకా ఎందుకు ఇంత అవినీతి పనులు నువ్వు పాల్పడుతున్నావు అనేది అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదని తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంతవరకు మా పార్టీ ఆధ్వర్యంలో మేము యువతకి పిలిపిస్తున్నాం. బీఈడి రాసేవాళ్ళకి, పిఈటి రాసేవాళ్ళకి, ఎవరైతే డిఎస్సి అరువులో వాళ్ళందరికీ మేము ఈ సమావేశం ద్వారా పిలిపిస్తున్నాం. మీ ఉద్యోగాలు మీ అర్హతలను బట్టి కాకుండా అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద పోరాడని మీ తరఫున మేము ఉన్నామని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. మన దేశ యువత తలుచుకుంటే ఒక అన్యాయం మీద ఏ విధంగా పోరాటం చేయగలరో ఇటీవల మన దేశ రాజధానిలో జరిగినటువంటి జంజీ మీరందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చేసి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని విద్యార్థులందరూ, ముఖ్యంగా యువత అందరూ కలిసి తీసుకురావడం చాలా అభినందనీయం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో మీరు అందరూ చూశారు. దాని మీద ఇప్పుడు మన రాష్ట్ర యువత ఏ విధంగా పోరాటానికి సిద్ధమయ్యారో తెలియజేయటానికే మొన్న యూత్ మరియు స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలు కానివ్వండి, ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వటం కానివ్వండి, రానున్న రోజుల్లో నిరసన ర్యాలీలు, ఇంకా విద్యార్థుల కోసం మేము అందరం కూడా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నామో డెఫినెట్గా ప్రత్యక్షంగా చూపిస్తాము. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామినేషన్ రాయకుండానే సీటు తెచ్చుకుంటున్నారు అంటే మనం ఎటుపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, పేకాటలో కూడా క్వాలిఫై అయ్యారు అని చెప్పేసేసి పేకాటను కూడా పెట్టి తీసుకొచ్చారు. బహుశా పేకాటలో కూడా డిఎస్సి ఎగ్జామ్కి సీట్స్ ఇస్తున్నారా అనే బొల్లేమో. కూటమిలో ఉన్నటువంటి దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పేకాట కోచింగ్ సెంటర్లు ఏ విధంగా స్టార్ట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, కోట్లకు కోట్లు సామాన్య మధ్యతరగతి ప్రజల ధనాన్ని కూడా లూటీ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఏ ఆటలు పెడతారో కూడా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా తెలియకున్నటువంటి స్థితి ఉంది. వెంటనే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులకి, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకి అందరికీ క్షమాపణ చెప్పి తక్షణమే ఇటీవల జరిగినటువంటి వాటిని వెంటనే రద్దు చేసి మళ్ళీ ప్రాపర్గా ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్లో ఎలిజిబుల్ అవుతారో లేదా మంచి కేటగిరీలో స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణమే ఉద్యోగాలు ఇప్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతటా మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం. కారణం డిఎస్సి అవకతవకలు, ఇంకొకటి నిరుద్యోగ భృతి.
మూడవది ఫీజు రీఎంబర్స్మెంట్. యువత కోసము, విద్యార్థుల కోసము చేస్తున్న ఈ పోరాటం చాలా చాలా పవిత్రమైనది. రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమైన అంశం డిఎస్సి. 16,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా చేయలేని ప్రభుత్వం చాలా చాలా బాధాకరం. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కేవలం 5-6 నెలల్లో 136,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 136,000 ఉద్యోగులకు ఎటువంటి సమస్య లేకుండా అందించగలిగినారు. దానితో పాటు 50,000 ఉద్యోగాలు హాస్పిటల్లో కానీ, మరియు ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఇవ్వగలిగిన పరిస్థితి. కానీ ఈరోజు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేక ఎన్నో అవకతవకలు. దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇందాక ముఖ్యులు చెప్పిన విధంగా పేకాట కూడా దాంట్లో ఒక భాగంగా, అదొక ఆటగా భావించి ఇటువంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు, దేశంలో ఎప్పుడు జరగలేదు. దయచేసి నేషనల్ మీడియా కూడా దీంట్లో ఒక్కసారి సరిచూసి ఇక్కడ చేస్తున్న అవకతవకలు కానీ, తప్పులు కానీ వీటన్నిటినీ ఖండించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి, ఏ విధంగా అయితే కేంద్రంలో ఈ మధ్యకాలంలో నైతిక బాధ్యత వహించి అక్కడ మంత్రి గారు రాజీనామా చేయడం జరిగిందో, అదే విధమైన నైతిక బాధ్యతతోటి ఇక్కడ రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల తరపున మరియు యువత తరపున మరియు వారికి రావాల్సిన ఉద్యోగ భృతి ఏదైతే ఉందో, నిరుద్యోగ భృతి, ఆ 3,000 కూడా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. దీని కార్యక్రమాలు దాదాపు 10వ తారీఖు వరకు రకరకాల మాధ్యమాల్లో ప్రభుత్వానికి మరియు మీడియాకు, ప్రజలకు తెలిసే విధంగా అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ గారి ఆదేశానుసారము జిల్లాలోని 8 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి సహకారంతో యువజన విభాగము, స్టూడెంట్ విభాగము, ఈ నిరుద్యోగులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అన్ని విభాగాలకు సంబంధించి అందరూ హాజరై బాగా ఎత్తున మన ఒంగోలులో కార్యక్రమం విజయవంతం చేసినారు. ముఖ్యంగా ఆ రోజు రిప్రజెంట్ చేయాల్సింది కానీ అందుబాటులో లేకుండా ఈరోజు అందరి ఆదేశానుసారము రిప్రజెంట్ ఇచ్చడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు లేరు, వీళ్ళు వాంటెడ్గా లేరేమో మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ ఎవరైనా ప్రతి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నది, కొన్ని జిల్లాలు ఉన్నారు. అదొకటి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ దగా డిఎస్సి తోటి ఈ నిరుద్యోగము చాలా విధాలుగా మోసం చేసుకుంటూ వస్తుంది. ఎక్కడైనా కానీ డిఎస్సి అనే విషయంలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారాగా తర్వాత నీకు ఏదైనా ఉంటే మిగతా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కానీ ఎగ్జామ్ లేకుండా ఈ పేకాట కానీ లేదంటే ఈ స్పోర్ట్స్ అని చెప్పి అన్ని రకాలుగా స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకు అందరికీ వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఈ రాష్ట్రం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే ఆయనకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు విద్యాశాఖను రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి అందరికీ విద్య అందించి మంచి కార్యక్రమం చేసినారు. మీరు అయిన తర్వాత విద్యాశాఖలో ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ అన్ని భ్రష్టు పట్టిపోయినాయి. కాబట్టి మేమేమో కోరుకుంటా ఉంటామంటే ఈ విద్యాశాఖ బాగా చదువుకున్న వాళ్ళు, విద్య మీద అవగాహన ఉన్న వాళ్ళకు ఆ శాఖ అప్పచెప్పి మీకు ఏదైనా కావాల్సిన శాఖ, మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాబట్టి మీ ఇష్టం వచ్చిన శాఖ మీరు తీసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు పేరుకు ముఖ్యమంత్రి కానీ పెత్తనమంతా లోకేష్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకని ప్రజల్లో తీవ్ర అగ్రహావేశాలు వెల్లువెక్కుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మనం జగన్మోహన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం విజయం చేసిన పెద్దలందరికీ, వచ్చిన నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. ఈరోజు డిఎస్సి మీద అక్రమం జరిగింది, స్కామ్ జరిగిన దాని మీద ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి, సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. వాటి మీద పోరాటం మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ ని ఈ డిఎస్సి మీద స్కామ్ మీద నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా 6,500 బకాయి, 6,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవి 2 టర్మ్స్ అయిపోయి 3వ టర్మ్ కూడా, 3వ సెమ్ కూడా వస్తున్నా కానీ బకాయిలు చెల్లించలేదు.
మూడు మూడు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పైబడింది. 3,000 రూపాయలు విద్యార్థులందరికీ, నిరుద్యోగ విద్యార్థులందరికీ బకాయి ఉన్నారు. ఆ బకాయిలు కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాము. రేపు రానున్న రోజుల్లో డిఎస్సి మీద, స్కామ్ మీద, మిగతా వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ఉన్నాయి. 3వ తారీఖు, 4వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఈ 4 రోజులు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. మా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఏ నియోజకవర్గం సంబంధించి ఆ నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ విభాగం, యూత్ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 10వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.